మద్దతుగా అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్ పాటించింది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ రాజీనామాలకు సంఘీభావ అనంతపురం జిల్లాలో 48 గంటల బంద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇప్పటికే వ్యాపార వాణిజ్య కార్యకలాపాలను పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ సిపి శ్రేణులు స్తంభింపజేశారు. ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి ప్రజల బాగోగులు పట్టడం లేదు. కేవలం ఈ రోజు తెలంగాణలో 10 సీట్లు వస్తే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనే అభిప్రాయంతో ముందుకు పోతుంది తప్ప మరి ఈ రాష్ట్రము మరి విడిపోతే మళ్ళీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు మరి సమస్యల పైన చెప్పారు. మరి వాటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈ రోజు మీరు మరి ఈ రోజు రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్నారు. ప్రజల శ్రేయస్సే మా శ్రేయస్సని ఈనాడు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పరిపాలన కొనసాగిస్తోంది. ఆ నిరంకుశత్వానికి నిరసనగా ఈనాడు విజయమ్మ గారు, జగనన్న గారు రాజీనామా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలు చేస్తా ఉంది. ఈ ఆంటోనీ కమిటీని ఉత్తుత్తి కమిటీగా కాకుండా ఆ కమిటీ వెనక్కి వెళ్లాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఏది శ్రేయస్కరమో అది ఆలోచించి ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునే వరకు మా నిరసనలు ఇలాగే కొనసాగుతాయని తెలియజేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ గౌరవాధ్యక్షులు విజయమ్మ గారు కూడా ఈ సమైక్యాంధ్ర కోసం కట్టుబడి రాజీనామాలు చేసి ఉన్నారు. అంతకన్నా ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా సమైక్యాంధ్ర ఉండాలని వాటికి మద్దతు తెలిపినారు. కాబట్టి ఈ సమైక్యాంధ్ర ఉండేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. తెలంగాణ ప్రకటన చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రకటనను విరమించుకోవాలి. విరమించుకున్న తర్వాతనే ఈ ఉద్యమాలు ఆపైతే గానీ, లేకంటే ఈ ఉద్యమాలు ఇంకా ఉధృతమైతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ రాజీనామాలు చేశారని, అందుకే వారికి సంఘీభావంగా పూర్తి స్థాయిలో 48 గంటల అనంతపురం జిల్లా బంద్ చేస్తున్నామని వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు స్పష్టంగా పేర్కొంటున్నారు. ఇటు పరిస్థితుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించబోమని, ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం సముచిత నిర్ణయాలు తీసుకోవాలని చాలా స్పష్టంగా ఇక్కడున్న నేతల అభిప్రాయం.